నత్తమాంసానికి అలవాటు పడిన వ్యక్తి ఒక రాక్షస నత్తను దేశంలోకి రహస్యంగా తెచ్చాడు. కొన్నాళ్లు గడిచేసరికి ఆ రాక్షస నత్త సంతతి విస్తరించి చివరకు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇక రెండు మొక్కల్లో చెప్పాలంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నత్తలు వస్తున్నాయి జాగ్రత్త నవల కథ ఇది. ఇప్పుడు వాస్తవంలోకి వస్తే గోదావరి జిల్లాలోని రైతులు నత్తలు వచ్చేసాయి బాబోయ్ అంటూ కలవరపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యానవర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లజర్ల మండలం పెంట్లం అటవీ ప్రాంతం సమీపంలో వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. రాష్ట్రంలోని కొన్ని మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ నత్తల ముప్పు కనిపిస్తుంది. ఆవుపాడు, నల్లజర్ల, ప్రకాశ్రావుపాలెం, ముసళ్లగుంట, సింగరాజుపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. ఇక చెట్లు కాండాలను పట్టుకుని దాని రసాన్ని తాగేస్తున్నాయి. మొక్కల ఆకులు చిగురులను కూడా వదలడం లేదు. ఆకులను పశువులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 ఎకరాలు 5 ఎకరాలు నిమ్మ తోట, 2 ఎకరాలేమో బెండ తోట, 1 ఎకరం పచ్చిమిరప తోట పెట్టామండి. అందులో నిమ్మ తోట అయితే విపరీతంగా చనిపోతుందండి. ఒక 4-5 నెలలుగా విపరీతంగా చెట్లు చనిపోతున్నాయి. ఏంటని గమనించి నత్తలు తినేయడం వల్ల చనిపోతున్నాయి. అందుకే తొక్క తినేయడం, పూత పిండి తినేయడం ఇలాంటివన్నీ చేసినాయండి. అయ్యి ఒక నెల రోజులుగా గమనించామండి. వాటిని గమనించి ఇప్పుడు ఆర్గానిక్ వాళ్ళకి ఎలాగో చెప్తే ఇప్పుడు వచ్చి అన్ని చర్యలు తీసుకుంటున్నారండి. ఎన్నో రకాల మందులు కొట్టాం కానీ ఏ మందులు పనిచేయలేదు. 10 ఎకరాలు 5 ఎకరాలు నిమ్మ తోట. నత్తలతో తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొన్న ఇవి ఇక్కడ పంటలకు మరణశాసనం రాస్తున్నాయి. ఈ నత్తల దాడితో పంటలు, పళ్ల తోటలు నిలువున ఎండిపోతున్నాయి. వందలు వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్లు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి. చెట్లు కొమ్మలు, రెమ్మలకు ఉన్న తొక్కను, ఆకుల్ని, చిగుళ్లను తినేస్తున్నాయి. మినుము, పెసర, మిరప, చిక్కుడు, బెండ, పలు రకాల కూరగాయలను కూడా వదలడం లేదు. ఈ నత్తల బెడద ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా వెలుగులు చూసింది. ముఖ్యంగా ఈ నత్తల బెడద అనేది బాగా ఎక్కువగా ఉంది. ఈ నత్తల బెడద వల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. ఈ నత్తల బెడద వల్ల ఆయిల్ పామ్, అలాగే కూరగాయ పంటలు, నిమ్మ, బత్తాయి, అనేకమైన పంటలు అన్ని కూడా పూర్తిగా ఇప్పటికే బాగా డ్యామేజ్ అయిపోయింది. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు నత్త పూర్తిగా చనిపోయింది. అలాగే ఆ చెట్టు ఉంది మొత్తం పిందంతా డ్రాప్ అయిపోయింది, అంటే రాలిపోయింది. అలాగే ఇదే కాదు, బత్తాయి తోట గాని, నిమ్మ తోట గాని, మొత్తం అన్ని రకాల పంటల్ని కూడా దాదాపుగా శాస్త్రవేత్తలు చెప్తున్న 500 రకాల పంటలు డ్యామేజ్ చేస్తుంటాయి. ఫస్ట్ నుంచి కూడా నత్త పైకంట పోకుండా వచ్చి నత్త తినేసి మొత్తం అంతా కూడా తినేసి ఈ చెట్టు మొత్తం చనిపోయింది. అలాగే ఈ చెట్టు ఉంది, ఈ మొత్తం కూడా ఇదంతా డ్రాప్ అయిపోయింది. ఇక్కడ వరకు పిన్ ఉంది, అక్కడ వరకు డ్రాప్ అయిపోయింది. ఆ మువ్వునంతా మువ్వులో నత్తుంది, ఆ నత్త ఆ మూలను తినేస్తుంది. అలాగే మొత్తం తోట అంతా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఒక బొప్పాయే కాదు, అనేక రకాల పంటలు అనేక రకాల విధంగా. అలాగే ఆయిల్ పామ్ కూడా లేతాకులు మూవులోకి వెళ్ళి లేతాకుని తినేస్తుంది. అలాగే నిమ్మను కూడా ఆ రొమ్మలంట వెళ్ళి ఆ లేత చిగురుని తినేస్తుంది. ఆ చిగురుని తినడం వల్ల ఏం చేస్తుంటే ఆ చిగురు ఫ్లవరింగ్ రాకుండా అక్కడ డ్యామేజ్ అయిపోయి రైతు ఆర్థికంగా చాలా నష్టపోతాడు. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మేము ఈ రోజున మీకు తెలియజెప్పుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీ HMTV ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజెప్పుకునేది ఏంటంటే, ఈ రోజంతా ఈ నత్తల నివారణ చేసి దీనికి సంబంధించిన అధికారులను పంపించి నత్తల నివారణ చేసి తద్వారా మొత్తం అంతా రైతులను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. కేరళ నుంచి మన రాష్ట్రంలోకి 3 నెలల క్రితం అక్కడక్కడ ఈ నత్తలు కనిపించాయి. మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజుల్లోనే వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రతను గుర్తించిన రైతులు వాటిని ఏరి తగలబెట్టారు. అయినా పూర్తి స్థాయిలో వీటి నివారణ జరగలేదు. పురుగు మందులు కూడా పిచికారీ చేశారు. అయినా వాటిని అదుపు చేయలేకపోయారు. ఆఫ్రికా జాతి నత్త మొదటిగా కేరళలో కనిపించింది. అక్కడున్న ఒక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసింది. అక్కడ రైతులు దీన్ని గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంతమంది రైతులు ఒక్కను సాగు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక్క మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆ మొక్కలతో పాటు ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. 5 మాసాల నుంచి కూడా ఈ మన నిమ్మ తోటల్లో, అదేవిధంగా ఆయిల్ పామ్లో, అదేవిధంగా కూరగాయ తోటల్లో, అదేవిధంగా ఈ పపాయ వీటిలలో ఎక్కువగా ఈ ఆఫ్రికన్ నత్తలు గమనించడం జరిగింది.
అయితే మా దృష్టికి రైతులు 2-3 రోజుల ముందు తెచ్చారు కాబట్టి మా శాస్త్రవేత్తల బృందం అంతా కూడా ఇక్కడ ఆ ఆవుపాడు గ్రామ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇవి ముఖ్యంగా ఈ పెసర మీద కూడా మినుము మీద కూడా ఆశించి ఆకులంతా కూడా తినేస్తుంది. ఈ ఆకులు అంటే లేత ఆకులు తినేసే దానివల్ల పూత పిందె నిలబడకుండా దిగుబడులు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి రైతులు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఒక స్ప్రే చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఏంటంటే అంటే కాపర్ సల్ఫేటు 2 గ్రాములు, దాంతోపాటు ఫెర్రస్ సల్ఫేటు 1 గ్రాము వేసి ఒక దప్ప 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసేస్తే ఆ నత్తలన్నీ కూడా కింద పడిపోతాయి. దాంట్లో సుమారు 30% వరకు కూడా చనిపోతాయి. ఏవైతే చనిపోకుండా ఉంటాయో, ఎందుకంటే 5 మాసాలు అయింది కాబట్టి అవి గుడ్లు పెట్టి, అంటే ఒక్కొక్కటి సుమారు 500 నుంచి 2000 గుడ్లు వరకు పెడుతుంది. కాబట్టి అవన్నీ కూడా పొదిగి ఇంకా పిల్ల పురుగులు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి పిల్ల పురుగులు ఇవన్నీ చావాలంటే ఒక స్ప్రే చేసిన తర్వాత మిగిలినవి యాక్టివ్గా ఉండే వాటినంతా కూడా మనం కింద రాలిపోయిన వాటినంతా కూడా ఏర్పించి ఒక ఉప్పు ద్రావణంలో, అంటే ఒక డ్రమ్ములో ఉప్పు ద్రావణం కలుపుకోవాలి. అంటే 1 లీటర్ నీటికి 25 గ్రాములు కలుపుకొని దాంట్లో, అంటే సుమారు 10 లీటర్లో 20 లీటర్లో కలుపుకొని దాంట్లో ఈ యాక్టివ్గా ఉండే నత్తలంతా కూడా ఎత్తి దాంట్లో వేసేస్తే తెల్లారే కొందికి అన్నీ కూడా చనిపోతాయి. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా చుట్టుపక్కల తోటలు, ఇప్పుడు చూడండి ఇక్కడ పపాయ ఉంది, పక్కనే ఆయిల్ పామ్ ఉంది. కాబట్టి అటుపక్క చూస్తే కూరగాయలు ఉన్నాయి, అటుపక్క చూస్తే నిమ్మ తోటలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ సామూహికంగా ఒక స్ప్రే చేసేసిన తర్వాత అన్నీ కూడా ఏర్పించి ఈ ఉప్పు ద్రావణంలో వేసుకొని నిర్మూలించుకోవాలి. అంతేకాకుండా మామూలుగా గోని పట్టలు ఉంటాయి, ఆ గోని పట్టల్లో కూడా ఈ ఉప్పు నీళ్ళలో ముంచి ఆ గోని పట్టలు కూడా స్ప్రే చేసిన తర్వాత ఒక దఫా చెట్లు మొదలకు కానీ మనం వేసుకోగలిగితే చాలా వరకు అవి చెట్లు పైకి ఎక్కకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనము నివారించుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ ఇవి కాయలు లోపల ఉన్నాయి, అవి తీసేదానికి కూడా కష్టము, ఫస్ట్ స్ప్రేతోనే జరగదు. కాబట్టి మెటాల్డిహైడ్ అనేటటువంటి ఒక మందు దొరుకుతుంది, అది వచ్చి స్నేల్ కిల్ అంటారు. దాన్ని అక్కడక్కడ పెట్టేస్తే అది ఆకర్షిస్తుంది. అప్పుడు సులభంగా ఆ పురుగులన్నింటినీ ఏరేసి మనం ఉప్పు ద్రావణంలో వేసేసి వీటిని చంపేయచ్చు. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కేవీకే బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. నత్త పురుగు జాతికి చెందినది కాదని, పురుగుల మందులు పిచికారి చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కీటక జాతి కావడం వల్ల వీటికి కీటకనాశక మందులు వాడాలని రైతులకు సూచిస్తున్నారు. కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ మిశ్రమాన్ని నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అలాగే ఉప్పు ద్రావణం చల్లడం ద్వారా కూడా నత్తలు చనిపోయే అవకాశం ఉందని, కాకపోతే ఉప్పు ద్రావణం తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నత్తల నివారణ సామూహికంగా చేపట్టాలని, ఒక్క రైతు నివారణ చర్యలు చేపడితే పక్క తోటలోకి ఇవి వెళ్ళిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, అంటే ముఖ్యంగా గత 2 నెలల కిందట పార్తీపురం జిల్లాలో, అలాగే ఎస్కోట, ఇప్పుడు ప్రస్తుతం నల్లజర్లలో మనం నత్తల యొక్క తీవ్రత గమనిస్తున్నాం. ఈ నత్త మామూలుగా నత్త చెందింది కాదు, ఇది మన భారతదేశంలోకి వచ్చిన అన్య దేశపు నత్త. ఇది జైంట్ ఆఫ్రికన్ స్నేల్ అంటారు. దీని పేరు శాస్త్రీయనామం ఎకాటినా ఫులికా. ఇది పురుగుల జాతి చెందింది కూడా కాదు, మొలస్కా ఆర్డర్కి చెందింది. ఈ నత్తలకి ఏంటంటే ఇది దాదాపుగా 500 పంటల్ని అవి ఆశిస్తాయి. మన దేశంలో పుట్టుకోకుండా 1880లోనే మన దేశంలోకి రావడం. ఈ మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో, అంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల భూమిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు, మనకి పత్రహరిత ఎక్కువగా వచ్చే సమయాల్లో, పోతా పిందె వచ్చే సమయాల్లో ఈ నత్తల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఈ నత్తలు ప్రధానంగా రావడానికి ఏంటంటే మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రం నుంచి ఏవైనా నత్తలతో పాటు వచ్చిన మొక్కలతో పాటు వచ్చిన నత్తలు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కువగా ఒక మొక్కలు కానీ కేరళ, కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి మనం తెలుసో తెలియకో ఏమైనా మొక్కలు తీసుకొచ్చినా వాటితో కూడా నత్తలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది.